న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. పోలవరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పోలవరం ఉపమండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోలవరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పోలవరం ఉపమండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కాషాయ ధ్వజానికి పూజలు నిర్వహించి గౌరవ నమస్కారం చేశారు. అనంతరం భారతమాత, మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ గురూజీ, డాక్టర్ కేశవ్ బడిరామ్ హెడ్గేవార్ చిత్రపటాలకు పూలమాలలు అర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఉత్తరాంధ్ర ప్రాంత సత్సంగ్ ప్రముఖ్ రాళ్లపల్లి పాపయ్య శర్మ ముఖ్య వక్తగా హాజరు కాగా, ముఖ్య అతిథులుగా స్థానిక పెద్దలు భూపతిరాజు, చంటిబాబు, సాగిరాజు, సూరిబాబురాజు, సాగిరాజు, బాపిరాజు, ముమ్మిడివరం కండ సంఘ చాలక్ పెన్మెత్స గోపాలకృష్ణంరాజు, బొంతు కనకరావు, పేరాబొత్తుల రామకృష్ణరావు, ఏలూరి రాంబాబు, సానబోయిన రాంబాబు, సగిరెడ్డి శ్రీనివాస్, మామిడాల వీర వెంకట సత్యనారాయణ, కాశీ సోమేష్ పాల్గొని విజయదశమి ఉత్సవాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఉపమండలం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పోలవరం, కేశనకుర్రుపాలెం, తిలకుప్ప, కొత్తపల్లి గ్రామాల ప్రముఖులు, స్థానిక గ్రామ పెద్దలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు. వీరందరూ కూడా మనకు పరిచయస్తులే. వారి గురించి అందరూ తెలియజేయడం జరిగింది. అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకి, అలాగే శ్రేయోభిలాషులకి, అలాగే గణవేషధారులకి, పత్రికా విలేకరులు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మన ఈ కార్యక్రమం తప్పనిసరిగా మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత మన హిందూ సమాజంపై ఉంది. ధర్మో రక్షతి రక్షిత అన్న నినాదంతో మనం ముందుకి సాగడం జరుగుతుంది. మన ధర్మంలో ముఖ్యంగా ఫస్ట్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న ఈ నారడి ఎప్పటి నుంచే పూర్వం సనాతన ధర్మం అంటే మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో అన్నింటిలో కూడా మనం స్త్రీకి ఎంతో విలువించి శక్తి స్వరూపుడుగా ఆరాధించడం మన మతం యొక్క మంచి కార్యక్రమం. ఇలాగే ఈ రోజున మనం జాగ్రత్త అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిద్రాణంలో మనం ఉన్నట్లయితే మన ఉనికి, మన సాంప్రదాయం కొల్లగట్టే అవకాశం కూడా ఉంది. అంట్లో ఏ విధమైన సమస్య లేదు. అంటే మనం ఎంత స్ట్రాంగ్ అయిన సమాజం అంటే 800 సంవత్సరాల క్రితం పరాయ దేశస్తులు, రష్యా నుంచి వచ్చిన ముస్లిమ్స్, అలాగే 296 సంవత్సరాల సుమారు మన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వచ్చి మన సాంప్రదాయం మీద దాడి చేయడం, మన గుళ్ళు కోరుకోవటం, అన్ని రకాలుగా మన సాంప్రదాయాన్ని అవగాహన చేయడం జరిగింది. అయినా కానీ మన యొక్క సాంప్రదాయంలో, మన యొక్క ధర్మంలో ఉన్న బలం చేత మనం మన స్వతంత్రం వచ్చేటప్పటికి 190 మంది సుమారు మన హిందువులుగానే ఉండటం జరిగింది. మనం ఎవరో ఏం చేయలేకపోయారు. కానీ ఈ మధ్యన మనం చూస్తున్నాం, నైవంచలతో, మాయ మాటలతో మనల్ని మభ్యపెట్టి మన ధర్మాన్ని, మన సాంప్రదాయాల్ని మీద దాడి చేయడం జరుగుతుంది. అలాగే మన స్వతంత్ర పూర్వం కూడా మన మీద దాడి చేసిన దృష్టిలు అంటే మన గుళ్ళు కూలగొట్టి మన సాంప్రదాయాన్ని కూడా పాడు చేద్దామని ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే ఈ రోజున మనం ఎంతో నిబద్ధతో వీటిలన్నింటినీ ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. ప్రతి ఒక్కదాన్ని మరి ఈరోజు ఈ ఆర్ఎస్ఎస్ మరి మన హిందూ ధర్మం వేదిక పెద్దలందరికీ కూడా, కిందనున్న పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మరి అలాగే మన హిందూ ధర్మం
మరి ఎంతో డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎంతో రక్షించాలని మరి మన కాంతారావు గారు, అలాగే డాక్టర్ గారు, అలాగే మాస్టర్ గారు, రాంబాబు గారు, మరి మన గ్రామమే కాదు మన మండలంలో అన్ని గ్రామాలను కూడా చెప్తూ ఏదో సనాతన ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటున్నారు. మరి కొంచెం నాటిలో మమ్మల్ని కూడా పెరగడం జరుగుతుంది, దానికి కూడా మేము కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన ఆశ్రమాసం అమ్మవారి సహకారం చెప్తాను, అలాగే పేరులో అమ్మవారి పూజలు కొట్టని ఎంతో కార్యక్రమం అన్ని గ్రామాల్లో కూడా ఎంతో వైభవంగా జరిపారు. మరి అటువంటి కార్యక్రమం హిందూ మతం ఎలాగ ఉంటుందని కూడా మన ప్రజలందరూ కూడా ఎంతో ఆనందించారు. మరి ఇటువంటి కార్యక్రమానికి మేము కూడా ఆదరయ్యి పాల్గొన్నామంటే ఆ పరమేశ్వర దయ వల్ల అందరూ కూడా బాగుండాలని ఈ ఆహ్వానించిన ప్రజలందరికీ రోజు మన ఈ ఆర్ఎస్ఎస్ సత్యోత్సవ సందర్భంగా ఇచ్చేసిన పెద్దలకు వీరందరూ కూడా మనకు పరిచయస్తులే, వారి గురించి అందరూ తెలియజేయడం జరిగింది. అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకి, అలాగే శ్రేయోభిలాషులకి, అలాగే గణవేషధారులకి, పత్రికా విలేకరులు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మన ఈ కార్యక్రమం తప్పనిసరిగా మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత మన హిందూ సమాజంపై ఉంది. ధర్మో రక్షితే రక్షిత అన్న నినాదంతో మనం ముందుకి సాగడం జరుగుతుంది. మన ధర్మంలో ముఖ్యంగా ఫస్ట్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న ఈ నారడి ఎప్పటి నుంచే పూర్వం సనాతన ధర్మం అంటే మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో అన్నింటిలో కూడా మనం స్త్రీకి ఎంతో విలువించి శక్తి స్వరూపుడుగా ఆరాధించడం మన మతం యొక్క మంచి కార్యక్రమం. ఇలాగే ఈ రోజున మనం జాగ్రత్త అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిద్రాణంలో మనం ఉన్నట్లయితే మన ఉనికి, మన సాంప్రదాయం కొల్లగట్టే అవకాశం కూడా ఉంది అంటుల్లో ఏ విధమైన సమస్య లేదు. అంటే మనం ఎంత స్ట్రాంగ్ అయిన సమాజం అంటే 800 సంవత్సరాల క్రితం పరాయ దేశస్తులు, పర్షియా నుంచి వచ్చిన ముస్లిమ్స్, అలాగే 296 సంవత్సరాల సుమారు మన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వచ్చి మన సాంప్రదాయం మీద దాడి చేయడం, మన గుళ్ళను కోరుకోవటం, అన్ని రకాలుగా మన సాంప్రదాయాన్ని అవగాహన చేయడం జరిగింది. అయినా కానీ మన యొక్క సాంప్రదాయంలో, మన యొక్క ధర్మంలో ఉన్న బలం చేత మనం మన స్వతంత్రం వచ్చేటప్పటికి 190 మంది సుమారు మన హిందువులుగానే ఉండటం జరిగింది. మనం ఎవరో ఏం చేయలేకపోయారు. కానీ ఈ మధ్యన మనం చూస్తున్నాం జెండా కూడా మన కార్యక్రమం
ఏమన్నా పెడితే మండల స్థాయిలో కానీ మీరు నియోజకవర్గ స్థాయిలో కానీ మంచి కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమానికి ఆ ఏర్పాటు మేము తండ్రి వారు కూడా తప్పకుండా చూసి ఆ రోజు మనం ఎక్కడైతే మనం సైట్లో పెడతా ఉంటున్నామో ఆ సైట్లో కూడా మరి మన పండగ వాతావరణం తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేయడానికి మీకు ఇప్పుడు ఎవరల్లా ఉంటామని మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి ఈ రోజున ఈ దసరా కానీ వేళ దసరా వేడుకలు ఊరేగింపులు మన దేవి ఊరేగింపుల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం కూడా మరి మనం అనుకోకుండా మనం పెట్టుకున్న మరి ఈ కార్యక్రమం సక్సెస్ దానికి కూడా మరి మా గ్రామం నుంచి పోలాడ గ్రామం నుంచి కానీ మండలం నుంచి కానీ మరి ఈ స్థాయిలో వచ్చి ఎందుకంటే మేము మన మండల స్థాయిలో మనకి యూనిఫామ్ మీ ఆర్ఎస్ఎస్ నిబద్ధతతో ఉన్న యూనిఫామ్ కూడా మీరు మండలంలో చోట కూడా మీదే ఫస్ట్ ఎందుకంటే గతంలో కనకారావు కానీ మన శ్రీనివాసరావు కూడా మనం చూసి మేము చేసేవాళ్ళం ఎందుకంటే కార్యక్రమం చేయాలన్నా సరే ఎందుకంటే మనం ఒకవేళ హిందువులుగా పుట్టాం హిందువులుగా సాధించి మనం సాధించినది ఏం లేదు. వేళ లెక్కేసుకుంటే మన అయోధ్య రామాలయం కానీ మీరు అన్ని లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే మరి అటువంటి కార్యక్రమాలు చేసామంటే మరి ఇవాళ మనకు అంత ఈ ఆర్ఎస్ఎస్ ఉన్న టీం ఉంది కాబట్టి మనం కొత్తగా సాధించిన తర్వాత మరి దీంట్లో ముఖ్య ఉద్దేశం ఈ మధ్య రీసెంట్గా గత సంవత్సరంలో మరి మోడీ గారు కూడా మరి గన్నవరం వచ్చినప్పుడు మన ఆర్ఎస్ఎస్ టీం అయితే మనకి ఏ రంగం చేశారు మనం అంతా చూడొచ్చు. ఎందుకంటే ఎన్నో గతంలో అయితే వేరే ఇప్పుడు కూడా ఇరాన్ ప్రజలు మా మూలాలు భారతదేశంలోనే ఉన్నాయనంటారు. అటువంటి హిందూ మహాసామ్రాజ్యం చాలామంది స్వార్థపరుల చేతిలో పడి ఎన్నో ఎక్కట్లు పెట్టి మన హిందుత్వాన్ని రూపుమాపాలని ఎంతో కృషి చేశారు. మన దేవాలయాలను నాశనం చేయాలని ఎంతో కృషి చేశారు. కానీ దాన్ని ఎదురొడ్డి పోరాడిన వీళ్ళు మన హిందూ పౌరులు. ఇప్పటికీ కూడా స్వార్థంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏదైనా దిక్కు ఉన్నదంటే పోరాట పటిమ ఉన్నదంటే దాన్ని అర్థం చేసుకుని ఆ కార్యక్రమాలు నిర్వహించాలంటే మన దేశంలో ఒక ఆర్ఎస్ఎస్కే సాధ్యం. మనం కూడా ఇంత ఎన్నో శతాబ్దాలు ఎన్నో యుగాల నుండి ఉన్నటువంటి మన సంస్కృతి సంప్రదాయాలని ఎంతోమంది పార్టీగా చూసి కనీసం మన దేశం పేరు కూడా మార్చారు. హిందూ దేశాన్ని ఇండియా అని పెట్టారు. ఇప్పటికైనా నేను వారిని కోరేది ఏంటంటే అటువంటి పోలవరం మండలం ఎదురులంక పాతరేవు వృద్ధ గౌతమి గోదావరి చెంతన కొలువైయున్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలవరం మండలం ఎదురులంక పాతరేవు వృద్ధ గౌతమి గోదావరి చెంతన కొలువైయున్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయం వద్ద పూజలు నిర్వహించి అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారికి సమర్పించిన చీరలకు వేలంపాట నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు వేలంలో చీరలను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. అలాగే నిన్న జరిగినటువంటి తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా మా యూత్ సభ్యులు, పెద్దలు, గ్రామస్తులు అందరూ కూడా చాలా చక్కగా తెప్పోత్సవ కార్యక్రమం కూడా మరి చేశారు. ఈ కమిటీ వారు అలాగే మన గంధ రాంబాబు గారు, అలాగే మన విత్తనాల శ్రీధర్ గారు, విత్తనాల రమణ గారు, ఇంకా బృందం అందరూ పెద్దలు, చిన్నలు, యూత్ సభ్యులు అందరూ కూడా మాకు ఎంతో చక్కగా మరి సహకరించారు. ఇప్పటి వరకు కూడా వర్షం వచ్చినా కూడా మరి భక్తులు ఎంతో అధిక సంఖ్యలో వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా జరిపించడానికి మరి ఆ బృందాన్ని మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము ఆశీస్సులుగా భావించి అలాగే మేము జరుపుకుంటున్నామండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి స్కై బజార్ వారికి కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. నిన్న రాత్రి జరిగిన సంఘటనలో మరి పోలీస్ స్టేషన్ వారు కూడా, డిపార్ట్మెంట్ వారు మాకు ఎంతో సహకరించారు. వారు కూడా మా సంఘం తరఫు నుంచి మరి ధన్యవాదాలు తెలుపుకుంటామండి. ప్రసాద్ నాది ఒకటి ఉండగానే అందరూ దాన్ని స్కానింగ్ చేసుకో, నేను తీసుకెళ్ళలేదు. అది ఎవరు కొనుక్కోండి. మొక్కలన్నీ పక్కన పెట్టు, అన్ని కనిపెట్టేద్దాం.
ఒక్క నిమిషం ఆగమ్మ. ఇచ్చేయండి కొంచెం ఆ డబ్బులు ఇచ్చేయండి. పిల్లలు చూడండి అమ్మవారి చీర ఇంకోటి. అలాంటి పెట్టకండి. దేవుడి పాట 100 రూపాయలు, దేవుడి పాట 100 రూపాయలు, 100 రూపాయలు దేవుడి పాట. 120 ఎవరు లావ 120, 220, 220, ఒకటోసారి 220, రెండోసారి 220, అమ్మ 300, మూడోసారి 220 రూపాయలు మీకు తీసుకోండి అమ్మా. జాకెట్ కూడా మీకు ఫ్రీ ఇస్తాం. విమలా గారు 230, విమలా గారు 250, ఇలా లక్ష్మణరావు గారు 250. అబ్బా వర్షం తగ్గింది, జోష్ వచ్చింది. పాడాల 250 బ్రహ్మాండమైన తీర. వారం రోజులు కట్టా కూడా బాగుంటుంది. 250. తూర్పుగోదావరి జిల్లా గోకవరం దేవీ చౌక్ కనకదుర్గమ్మ అమ్మవారి నూతన రథం ప్రారంభం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం దేవీ చౌక్ కనకదుర్గమ్మ అమ్మవారి నూతన రథం ప్రారంభం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. 25 అడుగుల ఎత్తులో నూతన రథాన్ని కనకదుర్గమ్మకు బహుకరించిన బీజేపీ నేత కుంబాల శ్రీనివాసరావు. సుమారు 50 లక్షల వ్యయంతో 6 నెలల పాటు శ్రమించిన శ్రీరంగంపట్నం గ్రామానికి చెందిన కళాకారులు రాజసం ఉట్టిపడేలా 108 దేవతామూర్తుల స్వరూపంతో దసరా నవరాత్రుల అనంతరం అమ్మవారిని ఊరేగించేందుకు ఈ రథాన్ని చేయించడం జరిగిందని బీజేపీ నేత విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు వెల్లడించారు. 10 టన్నుల 9 టేకు కలపతో ఈ రథాన్ని భారీ స్థాయిలో చేయించడంతో తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. లాగుతున్నాడు ఫోటో తర్వాత లాగరా ఇది తాడుకు లాగుతాడు తాడుకు గట్టిగా లాక్కండి. మీరు ఎక్కడ నుంచి నడుచుకొస్తారు. ఓకేనా రైట్. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. నేను ఇప్పుడు గోకవరంలోని మా వ్యాపార సంస్థ అయినటువంటి సిఎండి గ్రూప్ ప్రాంగణంలో ఉన్నాను. నేను మా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అందరికీ కూడా ప్రజలందరికీ, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి, భారతీయులకి, భారతదేశంతో ఉన్న భారతీయులకి, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులకి, ఇంకా కూడా మన భారతీయ సంస్కృతిని వైవిధ్యానికి నేను మెచ్చుకునే విదేశస్తులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజుని చాలా ముఖ్యమైన విషయం ఒకటి ప్రకటన చేయడానికి మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీ పత్రిక, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా యాజమాన్యానికి, అలాగే పత్రికా విలేకరులకి, సాంకేతిక నిపుణులు, కెమెరామెన్లు అందరికీ కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే ప్రజలకి మాకు మధ్య వారధిలా ఉంటూ మీరు ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు, ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, మా దేవీ చౌక్ మల్లీశ్వర స్వామి వారి సమేత శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు మాకు చాలా ముఖ్యమైన దేవత గోకవరంలో. దానికి ముఖ్య ప్రధాన అర్చకులు వల్లూరు జగన్నాథ శర్మ గారు. అయితే వీరు మొదట్లో అమ్మవారికి ఒక కిరీటం చేయించమంటే 21 లక్షలు పెట్టి కిరీటం చేస్తే 14 లక్షలు ఇచ్చాను. అలాగే వెండి గోపురం కావాలంటే 2 కేజీలు వెండి ఇచ్చాను. అలాగే పట్టుచీర చేయించమంటే బంగారం కోసం 1 కోటి రూపాయలు పెట్టి పట్టుచీర కూడా చేయించడానికి మేము సమాయత్తం అవుతున్నాం. ఇవన్నీ కాకుండా ప్రతి సంవత్సరం కూడా మేము దేవాలయానికి ఊరేగి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కోసం అని చెప్పి రథాన్ని అద్దెకి తీసుకొచ్చేవారు. మా జగన్నాథ్ శర్మ గారు ఏమన్నారంటే, అలాగే మాకు వర్షాల ప్రసాద్ గారిని దళిత నాయకుడు కూడా ఉన్నాడు, ఈ హిందూ మాలైన వారు నాతో పాటు ఉంటూ సహాయం చేస్తున్నారు. వీరందరూ ఈ ఆలయ కమిటీ సభ్యులు మాకు రథం కావాలండి అని చెప్పని అడిగారు. మేము చాలా కాకతాళీయంగా నమూనాల కోసం చెప్పని చాలా ఆ దేవాలయాలకు పంపించడం జరిగింది. నమూనాలు తెప్పించాం, చాలా యాదాలాపంగా మొదలుపెట్టాం. మా శిల్పి శ్రీరంగపట్నం నుంచి శ్రీని గారు అని చెప్పిన ఆ ఊరిలో చాలామందికి రథాలు చేస్తుంటారు. మాకు బ్రహ్మం గారు వీరిని కాంటాక్ట్ చేయడం జరిగింది. వీరు 15 లక్షల రూపాయల బడ్జెట్ చెప్పారు, స్టార్ట్ చేసాం. అయితే
ఈ శిల్పికి ప్రతిరోజు వచ్చే ఆలోచనలతోటి కొత్త రకంగా చేయించడంతో నేను ఏదైనా నిధులు అడుగుతుంటే నేను కాదనకంటే ఇవ్వడంతో ఆయన ధైర్యం చేసి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళిపోయాడు. 4 టన్నుల టేకు, 4 టన్నుల సోమిదికర్ర చాలా ప్రత్యేకమైన చెట్టు దొరికింది. సోమిదికర్ర అలాగే 3 టన్నుల ఐరన్ తోటి దాదాపుగా 12 రోజు కొత్త ఆలోచన. నేను గర్వంగా చెప్తున్నాను, భారతదేశంలో సింహాలు, 2 పెద్ద సింహాలు, గున్న ఏనుగులు, చుట్టూ రాజహంసలు, అది కాకుండా అమ్మవారి రథం చుట్టూ నవదుర్గలు, శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, నవదుర్గ, ప్రత్యంగిర, వారాహి అమ్మవారిని ఎంత అందంగా చెక్కారంటే కన్నుకు కన్ను, ముక్కుకు ముక్కు ఎంత చక్కగా తీసి కార్వింగ్ చేసి చాలా బాగా నైపుణ్యంగా చెక్కారు. అది అంతేకాక ప్రతి కోణం కూడా అత్యద్భుతమైన చెక్కడాలు, చాలా అనేక రకాలైన ఆకృతులు చెక్కారు. అది కాకుండా పిల్లర్స్ మీరు చూసాను, 4 పక్కన పిల్లర్స్ చూడండి. అవి నేను ఈ మధ్య సౌత్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ అన్ని దేవాలయాల్లో కూడా ఆ స్తంభాలు ఎలాగున్నాయో అదే ఆకారంతో అత్యద్భుతంగా చెక్కారు. అది చెక్కిన తర్వాత గుడి ఆకారం అయిపోయింది అంతా కూడా. దానిపైన మళ్ళా శ్రీచక్రం పెట్టారు, నిజంగా అమ్మవారి కూర్చున్నట్టుగానే ఉంది. ఆ పైన గోపురాలు, దీనికంతా ఇంకా ప్రత్యేకించి కూడా మన తమ్ముడు కమల్ బాబ్జీ అని ఉన్నాడు, వాడు చక్కగా ఎలక్ట్రీషియన్ పని చేశాడు. అత్యద్భుతంగా ప్రతి రాత్రి వేళలో కూడా ప్రతి చెక్కడం కనిపించే విధంగా లైటింగ్ అరేంజ్మెంట్ చేసి చాలా బాగా చేశాడు బాబ్జీ అని చెప్పాను. సో ఈ విధంగా ఈ రథం ఎలా తయారైందనంటే ఇది దేవతలు చెక్కిన రథం తప్ప మానవుల యొక్క సంకల్పంతో చెక్కింది కాదు. నేను అంత అత్యద్భుతంగా చాలా బాగా వచ్చింది. దీని అందరికీ కూడా ఆవిష్కరణ చేయడం కోసం అని చెప్పి ఇవాళ 12 గంటల 4వ తారీఖు అక్టోబర్ నెల 2025 ఈ రోజున 12 గంటల 42 నిమిషాలకు కొబ్బరికాయ కొట్టి రథాన్ని కదిలించి ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ సాయంత్రం అమ్మవారి ఆలయం ముందుకు చేర్చుతాం. దీన్ని రేపు ప్రొద్దున్న శిఖర ప్రతిష్టాపన చేయడం కోసం పసిటికుండ పెడతారట. దానికి 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా వివిధ రకాలైన పూజలు చేస్తూ స్వామివారు చెప్తారు ఆ పూజలు ఏం చేస్తారనేది. సో ఆ పూజలన్నీ చేసి రథానికి ఇప్పుడు దాకా వాహనంగా ఉన్నదాన్ని రథంగా మార్చి ఆయన యొక్క పూజలతోటి సాయంత్రం అమ్మవారిని దాంట్లో కూర్చోబెట్టి ఉత్సవాలకి అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఈ విధంగా మనకి దీనికి సహకారం చేసినటువంటి వాళ్ళు చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఆ ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటా. ఆలయ కమిటీ సభ్యులు కానీ, అలాగే మాకు టీకు అందించిన మన పెద్దలు గారు కానీ, అలా పదిలం శివాజీ గారు కానీ, అలాగే మంగళాతి పెద్దరాజు కానీ, అలాగే ఎవరైతే ప్రముఖులు బర్సాల ప్రసాద్ గారు, ఇంకా చాలామంది ప్రముఖులు ఈ రథానికి ఎన్నో రకాల మనకి చాలామంది ఉన్నారు. ఇంకా నేను ఎవరి పేరు చెప్పడం మర్చిపోతే నేను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. నేను మా వర్షాల ప్రసాద్ గారు కూడా చాలా కూడా ఉండి ఇప్పుడు సహాయం చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున వీరందరి సహకారంతో ప్రజలు, నా ఉద్యోగస్తులు, అలాగే కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు వీరందరి సహకారంతో దీన్ని అంతా సాధించగలిగాం. అత్యద్భుతంగా ఉంది రథం అయితే మాత్రం. నేను ఈ రోజున దేవాలయానికి అందజేస్తాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో దళిత ఉద్యమ నాయకుడు, విశ్వజన కళా మండలి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలు శనివారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో ఇటీవల కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో దళిత ఉద్యమ నాయకుడు, విశ్వజన కళా మండలి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలు శనివారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో ఇటీవల కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. దళిత సామాజిక సమస్యలపై నిరంతరం పోరాడి అనేక అవార్డులను సైతం పొందారు. తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేసి అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించారు. దళితులపై ఎక్కడ ఏ సంఘటన జరిగినా తక్షణమే స్పందించడంతో పాటు న్యాయం జరిగే వరకు పోరాటం చేసేవారని, ఏడుకొండల మృతి తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తుని రోడ్డు ప్రమాదంలో మృత్యుంజయుడిగా బయటపడ్డ యువకుడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు. తేటగుంట జాతీయ రహదారిపై మిల్లర్ ర్యాలీని తప్పించుకోబోయి లారీలోనికి పోయిన యువకుడు. కాకినాడ జిల్లా తుని
రోడ్డు ప్రమాదంలో మృత్యుంజయుడిగా బయటపడ్డ యువకుడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు. తేటగుంట జాతీయ రహదారిపై మిల్లర్ ర్యాలీని తప్పించుకోబోయి లారీలోనికి పోయిన యువకుడు. ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న నరేంద్ర అనే యువకుడు పెళ్లి కవరేజ్కు వెళుతూ ప్రమాదానికి గురైన సంఘటన చోటు చేసుకుంది. 2 కాళ్లకు గాయాలతో బయటపడ్డ నరేంద్ర చూసుకోవాలి కదా అట్లా దించాను చూసుకోవాలి కదండి. కాకినాడ జిల్లా తుని ఏరియా హాస్పిటల్లో డెలివరీ అనంతరం చికిత్స పొందుతూ బాలింత మృతి చెందింది. కాకినాడ జిల్లా తుని ఏరియా హాస్పిటల్లో డెలివరీ అనంతరం చికిత్స పొందుతూ బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమని బంధువులు ఆరోపిస్తున్నారు. కవల పిల్లలకు జన్మనిచ్చిన కొంత సమయానికే తల్లి మృతి చెందింది. హాస్పిటల్ దగ్గర బంధువులు ఆందోళన చేపట్టారు. వాళ్ళు కూడా ఏదో రాజీకి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కానీ తగు చర్యలు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ మీద తీసుకోలేకపోతున్నారు. దీన్ని పై అధికారులకి ఈ వీడియోని చేర్చి మాకు ఒక ధైర్యాన్ని కల్పించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.